వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. కూటమి ప్రభుత్వం ఒక కొత్త సంస్కృతికి తెరలేపుతుంది. అదేంటనంటే రాజకీయ కక్షల్లో ఒక పరాకాష్ట దశకి చేరుస్తుంది కూటమి ప్రభుత్వం అనేటువంటి చర్చ జరుగుతుంది. ఏంటంటే తాజాగా తిరుమల పరకామణి కేసులో ఉన్నటువంటి ఒక ఉద్యోగి, ఆయన ఒక ఆఫీసరు, ఆయన తాడిపత్రి సమీపంలోని ఒక రైల్వే గేట్ దగ్గర శవమై పడి ఉన్నాడు. రైలు కింద పడి చనిపోయి ఉండొచ్చు అని అనుమానం చెందుతున్నారు. ఎందుకు అని అంటే ఆయన ఒత్తిడి భరించలేకే ఆ పనికి పాల్పడి ఉండొచ్చు అనేటువంటిది అనుమానం. ఆయన టీటీడీలో ఏవిఎస్ఓగా, అంటే విజిలెన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోస్ట్ అది. అప్పుడు ఆ విధులు నిర్వహిస్తూ ఉండగానే తిరుమల పరకామణిలో రవికుమార్ అనే అతను డాలర్లు దొంగతనం చేసిన కేసు మనకు తెలుసు. ఆ కేసు యాక్చువల్గా ఏమైందంటే అది అప్పుడు ఒక రాజీ జరిగింది. అతను తప్పు ఒప్పుకుని, ఆ రవికుమార్ ఎవరైతే డాలర్లు దొంగతనం చేశాడో అతను తప్పు ఒప్పుకుని నా ఆస్తి, అతను 100 కోట్ల ఆస్తి అప్పుడు కూడబెట్టాడు ఎన్నోసార్లు గతంలో. యాక్చువల్గా అదేమి వైసీపీ హయాంలోనే అతను దొంగతనం చేయడం కాదు, గత 20 సంవత్సరాల నుంచి నేను దొంగతనం చేస్తున్నానని అప్పుడు పట్టుబడినప్పుడు చెప్పాడు. అంటే అంతకుముందు టీటీడీ గవర్నమెంట్లోనూ అన్ని సందర్భాల్లోనూ అతను ఆ దొంగతనం చేస్తూ వస్తున్నాడు. కానీ పట్టుబట్టం అనేటువంటిది అప్పుడు వైసీపీ హయాంలో జరిగింది. అతను తప్పు ఒప్పుకుని తన 100 కోట్ల ఆస్తిని కూడా శ్రీవారికి రాసిచ్చేస్తాను, టీటీడీకి రాసిచ్చేస్తాను అని ఒప్పుకున్నప్పుడు లోకాయుక్తలో రాజీ కుదర్చడం జరిగింది ఆ కేసు జడ్జి ఎదుటే. సో అప్పటికి ఆ కేసు ముగిసిపోయినట్టే. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ, అంటే వైసీపీ నాయకుల మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మళ్ళీ దాన్ని తిరగదోడి ఆ హైకోర్టుకి వెళ్ళడంతో హైకోర్టు దాన్ని సిట్ విచారణకి ఇచ్చింది. ఇప్పుడు ఆ సిట్ మనకు తెలిసిన విషయమే. సిట్ అని అంటే సిట్ స్టాండు అనేటువంటి పదాలు మనకు తెలిసిందే, అది గవర్నమెంట్ చేతిలో ఉంటుందని. ఆ సిట్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన సిట్ చీఫ్ ఈయన్ని విచారించాడు. అప్పుడు ఏవిఎస్ఓగా చేసిన ఈ సతీష్ కుమార్ అనేటువంటి ఆఫీసరు ఇప్పుడు డిప్యుటేషన్ మీద గుంతకల్ రైల్వే స్టేషన్లో చేస్తున్నాడంట. ఆయన ఇప్పుడు ఆయన్ని విచారణకు పిలిపించారు. ఎందుకనంటే ఆ ఫిర్యాదు అప్పట్లో రవికుమార్ మీద ఫిర్యాదు చేసింది ఈ సతీష్ కుమారే. అయితే ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఈ ఫిర్యాదుదారుడిగా ఉన్నటువంటి సతీష్ కుమార్ని ఇప్పుడు నిందితుడిగా కూడా సిట్ చేర్చి మీరు మళ్ళీ దర్యాప్తుకు రావాలి అంటూనే వైసీపీ నాయకుల పేర్లు చెప్పాలి అని ఈ సతీష్ కుమార్ మీద ఒత్తిడి చేసినట్టుగా వైసీపీ నాయకులు అనుమానిస్తున్నారు. వైసీపీ నాయకులే కాదు, ఈ సతీష్ కుమార్ సన్నిహితులు కూడా అదే మాట చెప్తున్నారట. దాంతో ఆ ఒత్తిడి భరించలేక, సిట్ అధికారులు ఒత్తిడి భరించలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడు, రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు అనేటువంటిది ఇప్పుడు వస్తున్న అనుమానం. ఈ అనుమానం నివృత్తి జరగాలి అనంటే దీని వెనకాల సిట్ అధికారుల యొక్క కుట్ర బయటపడాలి అనంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో మాత్రమే విచారణ జరిపించాలి అని వైసీపీ నాయకులు పట్టుబడుతున్నారు. దీనికి కారణం కూడా ఉంది. ఎందుకనంటే మద్యం కేసులు చూసాం మనం. చాలామందిని గన్మ్యాన్ని, వాళ్ళని అప్పుడు నాయకులుగా పనిచేసినటువంటి మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి గన్మ్యాన్ని ఒత్తిడి చేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పేరు చెప్పాలని ఒత్తిడి చేయటం, అలా ఆయన అరెస్ట్ చేయటం, ఇవన్నీ మనం చూసాం. సో ఎలాగైనా సరే కక్షపూరితంగా వైసీపీ నాయకుల్ని ఇరికించడంలో భాగంగా ఇలా చాలామంది పాపం అధికారులు అయితేనేవి వాళ్ళు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా రావటం అనేటువంటిది చాలా దురదృష్టకరం. ఇది చాలా దారుణమైనటువంటి సంప్రదాయం. ఈ సంప్రదాయానికి కూటమి ప్రభుత్వం కొత్తగా తెరలేపుతుంది. ఇది అస్సలు మంచిది కాదు అనేటువంటిది రాజకీయ పరిశీలకుల్లో జరుగుతున్నటువంటి చర్చ.